పాపని కూడా తీసుకొస్తే బాగుండేది కదా. చక్కగా అందరం కలిసి ఏ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి వెళ్ళేవాళ్ళం. అన్నట్టు స్నేహ, నువ్వు పాపని చూడలేదు కదా, అయితే ఇప్పుడు చూపిస్తాను పద. వాళ్ళు బండి మీద వెళ్లేలోపు మనం వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోతాం. బాయ్ అక్క. అందులో జాగ్రత్త. నువ్వు బయలుదేరు తమ్ముడు. పద. బంగారం 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 అమ్మా అమ్మా బంగారం అమ్మా వచ్చాడా? ఎవరొచ్చారు? ఏం వెతుకుతున్నావు? ఏమైందే? అదే ఆ ప్రణయ్ వచ్చాడా? ప్రణయ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని చెప్తేనే కదా నువ్వెళ్ళావు. ఇప్పుడు ప్రణయ్ వచ్చాడా అని అడుగుతావేంటి? పాపేది? ఇంతకీ ప్రణయ్ని విడిపించావా లేదా? అబ్బా విడిపించానమ్మా, ఆయన బానే ఉన్నాడు. బంగారం 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 అయ్యో బంగారం ఏమైందక్క? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అంతా ప్రణయ్ వల్లే. నన్ను పోలీస్ స్టేషన్ మెట్లెక్కించాలనే ఆ నాటకం ఆడుతున్నాడంటే నమ్మేవా నువ్వు? వెళ్ళి విడిపిస్తే పాపని తీసుకువెళ్ళిపోతానంటూ ఫాస్ట్ గా కార్లో వెళ్ళిపోయాడు. పాపను ఎక్కడ తీసుకెళ్లిపోతాడోనని ఎంత టెన్షన్ పడుతూ వచ్చానో తెలుసా? ఏదో సరదాగానుంటాళ్లేవి, తనిక్కడికి రానేలేదు. వాళ్ళకి సరదాగానే ఉంటుంది, కానీ నాకు మాత్రం మైకం వచ్చేస్తుంది. నిజంగా వేస్ట్ ఫెలో అమ్మవాడు. సరే, నువ్వు ఊహించుకున్నట్టు ఏం జరగలేదు కదా, కాసేపు స్థిమితంగా ఉండు. ఉంటాడులేవే. ఫస్ట్ రోజు సంగీతం ట్యూషన్స్ పెట్టుకుంటే ఏవో కొంపలు మునిగిపోయినట్టు బిల్డప్ ఇచ్చి చెడగొట్టారు. అనాథ శరణాలయం వాళ్ళు కూడా పిల్లలకి సంగీతం నేర్పమని అడిగారు. ఒకసారి వెళ్ళి కలిసొస్తానమ్మా. అబ్బబ్బా, ఎందుకే కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు అలా తిరుగుతావు? ఉదయం లేచినప్పటి నుంచి వీళ్ళని కలవాలి, వాళ్ళని కలవాలి, ఈ స్టూడియోకి వెళ్ళాలి, ఆ స్టూడియోకి వెళ్ళాలి అని కాసేపైనా స్థిమితంగా ఉండవా నువ్వు? స్థిమితం అని రెస్ట్ తీసుకుంటే ఇళ్ళలా గడుస్తుందమ్మా. అక్క, కొత్త బట్టలు ఎప్పుడు కొంటావు? కొత్త బట్టలేంట్రా? క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది. లాస్ట్ ఇయర్ అడిగితే రేపు కొంటా, ఎల్లుండి కొంటా అంటూ గడిపేశారు. ఈసారి అలా కుదరదు. పండగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, డబ్బులుండాలి కదా. అయినా ఇప్పుడు నీకు బట్టలు లేనట్టు మాట్లాడుతున్నావు. ఉన్నవే 2 జతలు, అవి కూడా అక్కడక్కడ చిరిగిపోయి ఉన్నాయి. చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ కదరా, వేసుకో. నువ్వు నోర్ముయ్. నువ్వు చెప్పక్క, బట్టలు కొన్నావా లేదా? రేయ్, నువ్వు ముందు రారా. రారా, చూడరా, చూడు, చూసావా? ఏంటి చూసావా? కిరాణా సరుకులు కొనటానికి ఇంత ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు నీ కొత్త బట్టలు అవసరమేంట్రా? ఎన్ని కష్టాలని పడుతుందిరా అదొక్కటే. ఇప్పుడు నీకు బట్టలు కావాలరా? బట్టలు చా, మీరెప్పుడూ ఇంతే. రే, అమ్మా నువ్వాగమ్మా. ఎందుకు వాడి మీద కోప్పడతావు? వాడికి బట్టలు లేవన్న విషయం నాకు కూడా తెలుసు. పండు, నువ్వేం బాధపడకు. ఈసారి క్రిస్మస్ కి మీ అందరికీ ఖచ్చితంగా కొత్త బట్టలు కొంటాను. నాకు కూడా కొంటావా అక్క? అందరికీ అని చెప్తున్నాను కదా. అయితే ప్రామిస్ చేయి అక్క.
ప్రామిస్ చేస్తే ఖచ్చితంగా కొంటాం. చేయక్క. చేయక్క. ప్రామిస్. ప్రామిస్. ఎవరో ఎవరికో ప్రామిస్ చేస్తున్నట్టున్నారు. అక్కి క్రిస్మస్ కి మనందరికి బట్టలు కొంటా అని చెప్పింది. ఎందుకు కొనదురా? ఆ? అది ప్రేమ కదా. నువ్వు ప్రేమ, అది కరుణ. కాదు కాదు కాదు, నీకు పేరు జాలి అని పెట్టాల్సింది. ప్రేమ, కరుణ, జాలి, దరిద్రులన్నీ ఒకే చోట కలిపినట్టున్నాయి. యాదవ సంతని యాదవ సంత. ప్రేమ, కరుణ, జాలి. ఏయ్, ఈ రోజు నా కోట అయిపోయింది. వెళ్ళే అన్నం అన్నం తిట వెళ్ళి పడుగా. ప్రేమ, కరుణ, జాలి. ప్రేమ, కరుణ, జాలి. నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. ఏటమ్మగారు? నాకు భక్తి ఎక్కువ అని నీకు తెలుసు, కోపం ఎక్కువ అని నీకు తెలుసు, అన్నిటికంటే సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు. దేవుడి ముందు దీపం ఎందుకు వెలగట్లేదు? ఆరిపోయి ఉంటుందమ్మా. ఆరిపోకూడదు కదా, నువ్వు చూసుకోవాలి కదా. నువ్వుంది అందుకే కదా. తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. ఏమైంది శివాగ్ని? వెలగడం లేదు? తెలియడం లేదమ్మా. దీపాలు పెట్టే సమయానికి దేవుడు ముందు వెలగాల్సిన దీపం ఆరిపోవడం ఏంటి? వెలిగిస్తుంటే వెలగకపోవడం ఏంటి? ఏదో అపశకునం జరగబోతుందని నాకు అనిపిస్తోందమ్మా. మేడం, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏం చేస్తున్నానో కనిపిస్తోంది కదా, వెయిట్ చేయి. లేదు మేడం, మ్యాటర్ కొంచెం సీరియస్. జేఆర్ కన్స్ట్రక్షన్స్ కి మన అడ్వాన్స్ గా పే చేసిన 26 lakhs చెక్ రిటర్న్ వచ్చేసింది మేడం. అకౌంట్ లో 100 కోట్ల ఫండ్స్ ఉండగా చెక్ రిటర్న్ రావడం ఏంటి? అందుకు కారణం నేను చెప్తాను మేడం. మీ చెక్ పవర్ పోయింది.
చెక్ పవర్ పోవడమేంటి? ఈ యావదాస్తి లక్ష్మికి చెందాలని వీలునామా రాసిన మీ వారు ఒక చిన్న మెలిక కూడా పెట్టారమ్మా. లక్ష్మికి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు గార్డెన్గా అధికారాలు మీకు ఉంటాయి. ఆ టైం దాటిన తర్వాత ఆ అధికారం మొత్తం లక్ష్మికి వెళ్ళిపోతుంది. ఇన్ కేసు లక్ష్మికి జరగరాంది ఏదైనా జరిగితే ఆ అకౌంట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ రెన్యువల్ చేయిస్తే గానీ పైసా కూడా ముట్టుకోలేము. లక్ష్మి ఎలాగో లేదు కాబట్టి అదే విషయాన్ని మెన్షన్ చేస్తూ మళ్ళీ రెన్యువల్ చేస్తే సరిపోతుంది కదా. ఆస్తి మొత్తం గార్డియన్ గా ఉన్న మా అమ్మకే వచ్చేస్తుంది కదా. వచ్చి ఉండేదే అమ్మా, కానీ తెలియక మీరు ఒక చిన్న పొరపాటు చేశారు. లక్ష్మికి ఒక కూతురుందని తను మాకు కావాలని రచ్చ చేస్తూ మీరే అందరికీ తెలిసేలా చేశారు. ఇప్పుడు లక్ష్మి యావదాస్తికి హక్కుదారు ఆ పాపే అవుతుంది, మీరు కాదు. 1000 కోట్లున్నా ఒక్క రూపాయి కూడా మీది కాదు. మాదే కావాలి, నాకే కావాలి. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. శివాగ్ని, ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. లాయర్ గారు, ఆస్తి తిరిగి మాకు రావాలి అంటే ఏం చేయాలి? ఆ పాపని మీ దగ్గరకు తెచ్చుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసి పాప మీ దగ్గరే ఉంటున్నట్లు తనకు మైనారిటీ తీరే వరకు మీరే గార్డియన్ గా ఉంటారని కోర్టును నమ్మించాలి. అది జరగదు. పాపని ఆ ప్రేమ ఇవ్వదు. మొన్నటి వరకు ఆ లక్ష్మికి, ఇప్పుడు దాని కూతురికి. ఇలా జీవితాంతం వాళ్ళకి గార్డియన్ గా బతకాల్సిందేనా? అసలు ఈ గోలంతా లేకుండా ఆస్తి మొత్తం ఒకేసారి మా చేతుల్లో వచ్చి పడాలంటే ఏం చేయాలో చెప్పండి. లక్ష్మి కూతుర్ని లేకుండా చేయాలి. అది జరిగే పని కాదు. అంటే ఏంటమ్మా? ఆ పాపని నేనేం చేయలేను, నా వల్ల కాదు, నేను అసమర్థురాలనని నమ్ముతున్నావు కదా? శివాగ్ని, ఆవేశంలో కొన్ని విషయాలు మర్చిపోతున్నావు. వీలునామాలు చిన్న మెలిక పెట్టి బాంబు పేల్చిన మీ నాన్న ఆ లక్ష్మి చేతికిచ్చిన కవర్లో ఏం రాశాడో, ఇంకా ఏం బాంబు పేల్చబోతున్నాడో తెలుసుకోనక్కర్లేదా? లక్ష్మి కూతుర్ని చంపేస్తే ఆస్తి మొత్తం మనకు వస్తుందనే కదా. ఆ పాప మన వారసురాలు అని ప్రేమతో గొడవ పెట్టుకొని అందరికీ తెలిసేలా చేసి తప్పు చేశాం. ఇప్పుడు తొందరపడి పాపని చంపేస్తే ఆ కవర్లో దానికి విరుద్ధంగా ఏమైనా రాసుంటే మొత్తానికి ఇరుక్కుపోతాం. సరేనమ్మా, ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మీరు బాగా ఆలోచించుకోండి. నేను వెళ్ళొస్తాను, నువ్వు కూడా రావా? మేడం, ఇదిగోండి మేడం చెక్. తల చిక్కు పడితే ఇలానే ఉంటుంది. పిల్లలు తలన్నాక ఇలానే ఉంటుంది. మ్మ్? చూసి తల
పాలు దువ్వాలని తెలీదా నీకు? అసలు ఎప్పుడు నేర్చుకుంటావే? సరే సరే రా. ఏయ్ ఇటు ఇవ్వు. ఆ, నానమ్మ నువ్వు దువ్వు నానమ్మ. ఉమ్, ఆ, మీ నాన్నమ్మ బాగా దువ్వుతుందిలే, దువ్వించుకో. నీకన్నా బాగానే దువ్వుతుందిలే. తల దూరం రాదు గాని పెద్ద సింగర్ అంట. ఏయ్ ఏయ్ వేలిడంత లేవు, నాకే వేలు చూపిస్తున్నావా? నిన్ను ఆ, అయ్యో ఏయ్, ఏయ్, ఆగు. అయ్యో ఏయ్, ఏయ్, ఆగవే. నిన్ను ఏంటి చిన్నపిల్లతో? ఎప్పుడు గలగల మాట్లాడుతూ అల్లరి చేస్తూ నన్ను ఆట పట్టించే ఆ పాత బంగారు తల్లిని మళ్ళీ ఎప్పుడు చూస్తానో. అమ్మా ప్రేమ, గుడ్ ఈవినింగ్ ఫాదర్. గుడ్ ఈవినింగ్. గాడ్ బ్లెస్ యూ. హాయ్ లిటిల్ ఫ్రెండ్, గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. కూర్చోండి ఫాదర్. ఏంటి ఫాదర్ ఇలా వచ్చారు? క్రిస్మస్ గురించా? లేదమ్మా, పాప గురించి. పాపని వాళ్ళ దగ్గరికి పంపించడం నాకు ఇష్టం లేదని మీకు తెలుసు కదా ఫాదర్. అయ్యో, నేను వచ్చింది అందుకు కాదమ్మా. మరి దేనికి? చదువుకునే వయసులో పాపని ఇంట్లోనే ఉంచుకుంటూ జరిగిన దాన్ని తలుచుకుంటూ ఎంతకాలమని బాధపడుతుంటారు. అదే స్కూలుకి పంపిస్తే అక్కడ తోటి పిల్లలతో ఆడుకుంటూ సరదాగా గడుపుతుంది కదా. తనని స్కూల్ కి పంపడం ఏంటి ఫాదర్? మాటలు రాకపోవడం చదువుకి అడ్డు కాదమ్మా. నిన్న చర్చికి ఒకరొచ్చారు. వాళ్ళకి డమ్ అండ్ డెఫ్ స్కూల్ ఉందట. తనకి ఆపరేషన్ చేయించి మాటలు వచ్చే వరకు ఆ స్కూలుకి పంపిస్తే బాగుంటుంది కదా అనిపించింది. అది చెబుదామని ఇప్పుడు వచ్చాను. మీరు చెప్తుంది కరెక్టే ఫాదర్. పొద్దస్తమానం దిగులుగా అది కూర్చోవడం, దీన్ని చూసి మేం బాధపడ్డాం. ప్రేమ, ఫాదర్ చెప్పినట్టు పాపని డెఫినెమ్ స్కూల్లో జాయిన్ చేస్తే మంచిది. ఫీజులు వాటి గురించి నువ్వు ఏమీ ఆలోచించకమ్మా. నీ దగ్గర ఉన్నప్పుడే ఎద్దువుగాని. నేను వాళ్ళకి చెప్పాను. నేను ఆలోచిస్తోంది ఫీజుల గురించి కాదు ఫాదర్. పాపని దక్కించుకోవడం కోసం ఆ కుటుంబం ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో మీకు తెలుసు కదా. ఇప్పుడు ఒంటరిగా పాపని స్కూల్కి పంపడం చూస్తే వాళ్ళేమైనా అడ్వాంటేజ్ గా తీసుకుని ఏదైనా చేస్తారేమోనని భయపడుతున్నాను. ఏదో జరుగుతుందని ఊహించుకొని రేపటిని ఆహ్వానించడం మానేస్తావా? అన్నిటికీ ఆ ప్రభువే ఉన్నాడు. నా మాట విను. అవును ప్రేమ, పాపని స్కూల్ కి పంపిద్దామక్కా. బంగారం, స్కూల్కి వెళ్తావా? నిన్ను స్కూల్లో జాయిన్ చేయాలని నాకు ఉంది. కానీ అలాంటి స్కూల్లో నిన్ను జాయిన్ చేయాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉందిరా. ఫాదర్, మీరు చెప్పినట్టే చేస్తాను ఫాదర్. రేపే పాపని తీసుకొని ఆ స్కూల్కి వస్తాను. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. ఉమ్. గాడ్ బ్లెస్ యూ.